హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అపర్ణ అన్న మాటలకు షాక్ అయిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే అపర్ణ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, నేను ఇంకా మామయ్యని క్షమించలేదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది. దీనికి అపర్ణ అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటుంది. సమస్య నువ్వు అనుకుంటున్నట్టుగా చిన్నది కాదు. కడుపున పుట్టిన కొడుకు కూతురు తప్పు చేస్తేనే క్షమించని ఆడది కట్టుకున్న భర్త మోసం చేస్తే మాత్రం ఎలా క్షమిస్తుంది? మీ మామయ్య చేసింది చిన్న తప్పు కాదు. నేను ఆయన్ని ఎంతో నమ్మాను. నా నమ్మకాన్ని మొత్తం వమ్ము చేశాడు అని అపర్ణ అంటూ ఉంటుంది. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మనతోనే ఉంటూ మనలోనే ఉంటూ మరొకరితో కలిసి మోసం చేస్తే ఎవరు క్షమించరు అని అపర్ణ సీరియస్ గా చెప్తూ ఉంటుంది. దీనికి కావ్య అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తుంటుంది. ఇంకా కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ శిక్ష వేస్తుంది మామయ్య గారికి మాత్రమే కాదు, మీరు కూడా శిక్ష వేసుకుంటున్నారు. ఆ బాధ మోసినంత కాలం మీరు ప్రశాంతంగా ఉండలేరు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అపర్ణ అయితే సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అపర్ణ చేసిన పనికి సుభాష్, రాజ్ అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. సుభాష్ అయితే బాధపడుతూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.